शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అంజలి అంజలి అరే అంజలి ఎక్కడున్నావు? కాజల్ వచ్చేస్తుంది, టైం అయిపోయింది. రెడీ అయిందా లేదా? హా రెడీగా ఉంది. ఇదిగో. ఎందుకు అన్ని పనులు తల మీదేసుకుంటున్నావు? అన్ని పనులు పూర్తయ్యాయి. నీకు పెళ్ళైన దగ్గర నుంచి తన ఇంటికి రాలేదు. ఇప్పుడు చదువంతా పూర్తి చేసుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొస్తుంది. నువ్వు చూడు, తన ఇంటికి రని తన చెవును మెలేస్తాను. వచ్చేసింది. కాజల్, ఏంటిదంతా? అన్నయ్య, తిను అజిత్, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఓరి దేవుడా! అన్నయ్య, ముందు మీకే చెప్పాలని అనుకున్నాను, కానీ నానాద మీరెవరూ ఒప్పుకోరని అనుకున్నాను. ఇంకా అందుకనే పెళ్లి చేసుకుని వచ్చావా? మన కుటుంబ గౌరవం గురించి ఏం ఆలోచించలేదా? చూసేవాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? అమ్మా, నేను చెప్పేది వినండి. ప్రకాష్, దీన్ని ఇప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమను. వీణ్ణి నేను అల్లుడిగా ఒప్పుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పు. ఇదంతా మీ గౌరవం కాపాడడం కోసమే చేశానమ్మా. నువ్వేమంటున్నావు కాజల్? అమ్మా, నేను అజిత్ బిడ్డకి అమ్మనవ్వబోతున్నాను. ఇలా చూడండి, నాకు బాగా తెలుసు నన్ను అంగీకరించడం మీ ఎవరికీ ఇష్టం లేదు అని. కానీ నన్ను నమ్మండి, నేను కాజల్ని చాలా బాగా చూసుకుంటాను. నేను తనకి తగిన వాణ్ణేనని నిరూపించుకుంటాను. అత్తయ్య, ప్లీజ్. ఏవండి, ఇలా కోపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాజల్ మనింటి పిల్ల. పైగా ఇప్పుడు తను అజిత్ వల్ల గర్భం కూడా అయ్యింది. నేను చెప్పేది వినండి. వాళ్ళ పెళ్లిని మనం ఒప్పుకోవటమే మంచిది. ప్రకాష్, ఇది మన కుటుంబ గౌరవ సమస్య. కానీ తను పెళ్లి చేసుకుని వచ్చేసిందిగా. ఇరుగు పొరుగు వాళ్ళకి, చుట్టాలకి ఏం చెప్పమంటావు? తలెత్తుకుని ఎలా తిరుగుతాం? అది వాళ్ళిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకుందాం అని ఇష్టపడ్డారు, అందుకే మేము కోర్టు మ్యారేజ్ చేసాం అని చెప్పండి. ప్రకాష్, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. తర్వాత అత్తయ్య కూడా అర్థమయ్యేలా చెప్పండి. రండి, కూర్చోండి.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా? ఆ, నేను కొన్ని కంపెనీస్లో అప్లై చేశాను. ఇంటర్వ్యూకి కాల్ వచ్చిందంటే ఎంత త్వరగా చేస్తావో అంత త్వరగా చెయ్యి. అది మా ఇంటి అల్లుడవయ్యి ఓసిగా తినడం కాదు. అలా ఉండడం మంచిది కాదు. వదినా, నాకివ్వండి, నేనైనా హెల్ప్ చేస్తాను. అరే వదిన నేనుంటే ఆడబిడ్డ నువ్వు చేస్తావా? పైగా నువ్వు ఇలాంటి సమయంలో ఎంత విశ్రాంతి తీసుకుంటున్నావో అదే బిడ్డకి మంచిది. ఊరుకునే కూర్చుంటే నాకు బోర్ కొడుతుంది. ఇవ్వండి, ఇదంతా నేను ఆ, చూసుకుంటాను. వద్దు, వద్దు, వద్దు. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు పని చేయాలి అంతేగా. బాల్కనీలో బట్టలు ఆరేశాను, నువ్వు వెళ్ళి వాటిని తీసురా. అలా అయితే సరే. కాజల్, కాజల్ ఎక్కడున్నావు? ఏంటండి, వస్తున్నాను. కాజల్, 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 ఏమైంది? కాజల్, ఏమైందబ్బా? కళ్ళు తెరు. కాజల్, కాజల్. అజిత్, అజిత్, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఓకే. జాగ్రత్త. అమ్మా, ఎలా ఉంది? అమ్మా, డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కాజల్, మేము అర్థం చేసుకోగలం నీకెంత బాధగా ఉంటుందని. ఒక తల్లికి తన బిడ్డని కోల్పోయే బాధ కన్నా ఏ బాధ ఎక్కువ కాదు. కాని కాజల్, నువ్వు ఇదంతా మర్చిపోయి తీరాలి. నువ్వే మనోధైర్యాన్ని తీసుకురావాలి. కాజల్, గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకో. అదే మేమందరం ఉన్నాంగా. నిన్ను చూసుకుంటాంలే. నువ్వు చూస్తూ ఉండు, అన్ని త్వరలోనే కోలుకుంటాయి. అజిత్, తనని తీసుకెళ్ళు. జాగ్రత్త, జాగ్రత్త. ఎవరిది? ఎవరు? ఏమైంది? బయట ఎవరో నన్ను చూస్తున్నారు. కాజల్, బయట ఎవరూ లేరమ్మా. నేను చెప్పేది నిజమే వదినా. బయట నుంచి నన్ను ఎవరో చూస్తున్నారు. నువ్విప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఇదిగో, ముందు ఇది తిను. అంజలి, నీకు విషయం తెలుసా? నిన్ను ఈరోజు ఆఫీస్లో బాగా మిస్ అయ్యాను. అంజలి, ఏమైంది? ప్రాబ్లం ఏం లేదుగా? ఏ లేదండి, నేను కాజల్ గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు తను చెప్పింది కిటికీ నుండి ఎవరో తను చూస్తున్నారంట. కానీ నేను చూస్తే అక్కడ ఎవరూ లేరు. నాకనిపిస్తుంది తనకి హాలుసినేషన్ ఉందనుకుంటా.
ప్రకాష్, మనం తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. అనవసరంగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అలాంతా ఏం కాదు. తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే అలా అంతా అనిపిస్తోంది, ఇంకేం కాదు. కానీ ఒక్క విషయం నిజం, నువ్విలాగే డల్గా ఉంటే తర్వాత నాకేదైనా అయిపోతుంది. మీరొకళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. నేనెలాగా ఇంత దూరం వచ్చాను? కాజల్, కాజల్, ఏమైంది? కాజల్ రూమ్లోనే కదా ఉంది. అతయ్య తను రూమ్లో లేదు. కాజల్ అక్క లేదంటే ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, కాజల్ ఏమైందమ్మా? అమ్మా, నాకు తెలియలేదు. నేను బయటే ఉన్నాను, కానీ అక్కడికి ఎలా వెళ్ళానో తెలియలేదు. అజిత్, అజిత్, నేను రాత్రి రోడ్డుపైకి ఎలా వెళ్ళానో తెలియలేదు. నాకేమో అర్థం కాస్త ప్రశాంతంగా ఉండు, అంతా సరే అవుతుంది. అతయ్య నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. రా వెళ్దాం, రా. ఏం కాదు కాజల్, భయపడకు, నేనున్నాను కదా. కాజల్, అన్నయ్య, ఇక్కడ ఎవరు ఉన్నారు అన్నయ్య? నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు ఖచ్చితంగా ఉన్నారు. ఎవరు ఉన్నారు? కాజల్, లేదు, నేను చూశాను, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఎవరు ఉన్నారు? కాజల్, అజిత్, అజిత్, తన గదిలోకి ఏం కాదు, భయపడి తీసుకెళ్ళు. కాజల్ ఉండు. అజిత్, రూమ్లోకి జాగ్రత్త. నేను చెప్తున్నాను కదా. ఏం కాదు. ప్రకాష్, ప్రకాష్ కాజల్కి ఏమైందిరా? టీ. అయ్యో, మీరు తెచ్చారేంటి? కూర్చో కూర్చో. కాజల్ డ్రెస్ తీసుకుంటుందా? నాకు తెలుసు మీ ఇద్దరికి ఇప్పుడు ఎంత బాధగా ఉంటుందో. ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. కాజల్కి కాస్త టైం ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. కానీ ఎన్ని రోజుల దాకా? మీకే తెలుసు,
రోజురోజుకి కాజల్ పరిస్థితి దారుణంగా మారుతోంది. డాక్టర్ ఇస్తున్న ఏ మందు తనకి పని చేయడం లేదనిపిస్తోంది. నాకు ఒకవైపు జాబ్ టెన్షన్, మరోవైపు కాజల్ టెన్షన్. దీన్ని ఎలా భరించాలో నాకు అసలు అర్థం కావడం లేదు. ఎప్పుడు పనిచేస్తూ ఉంటారా? కాస్త రెస్ట్ తీసుకోండి. నేను పని చేయకపోతే గనక ఈ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అందరి ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్? మొత్తం 50 లక్షలు. సరే, అవన్నీ వదిలేండి. అరే, అంతకన్నా ముందు నాకొక ప్రామిస్ చేయండి. ఏంటి? మీరెంత శ్రద్ధగా మీ పనులు చేసుకుంటున్నారో అంతే శ్రద్ధగా నన్ను కూడా మీరు చూసుకోవాలి. ఇదంతా నువ్వు నాకు చెప్పాలా? ఎందుకంటే ఇప్పుడు విషయం నాది మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకొకరు కూడా ఉన్నారు. అందుకే అలా అడుగుతున్నాను. ఇంకొకరా? ఎవరు? ప్రకాష్. మీరు తండ్రిగా పోతున్నారు. నిజంగానా? నిజంగా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకు ఇది కూడా తెలియలేదు పిచ్చిదానా. నువ్వు నన్ను ప్రేమించినందువల్ల లైఫ్లో ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? బాబు, ఈరోజు నువ్వు నా కోరికని నెరవేర్చావు. త్వరలోనే ఈ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. కాజల్, నీ బాధ ఏమిటో నాకు అర్థమవుతుంది. కానీ ఒక విషయం చెప్పనా, ఈ బిడ్డ చాలా లక్కీ. ఎందుకంటే వీడికి తెలీదు వీడి అత్త చాలా ప్రేమగా చూసుకుంటుందని. మీకు కంగ్రాచులేషన్స్. మీకు కూడా కంగ్రాచులేషన్స్.
అంజలి అన్నయ్య మీరా? ఏంటి అంజలి, అన్నయ్యని లోపలికి కూడా రమ్మనవా? ఆ, రండి. హ, ఆ, ఆశీర్వదించండి అత్తయ్య. ఏంటి బాబు సడన్ ఏం చేయమంటారు అత్తయ్య? అంజలి అమ్మ కాబోతుందని తెలిసిన తర్వాత తన్ని చూడకుండా అస్సలు ఉండలేకపోయాను. అందుకే ఒక్కసారి చూసి వెళ్దామని పొద్దున్నే బయలుదేరొచ్చేశాను. మంచి పని చేసావు. అరే రమేష్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. నమస్తే బావా. నమస్తే నమస్తే. అరే నీకేమైంది? అన్న వచ్చినందుకు సంతోషంగా లేదా? ఆ, లేదు, అలాంటిదేమీ లేదు. అదేంటంటే అన్నయ్య హఠాత్తుగా వచ్చారు కదా, ఎలా ఏం చేయాలో అర్థం కావటం లేదంతే. మీరు కూర్చోండి, నేను వెళ్ళు టీ తీసుకొస్తాను. కూర్చోండి. అత్తయ్య, కాజల్ తన భర్త కనపడరు, బయటికి వెళ్ళారా? లేదు లేదు, తన ఇంట్లోనే ఉంది. ఇదిగో పిలుస్తాను. కాజల్, అమ్మా కాజల్ బయటికి రా. రా బాబు, కూర్చో. రా. ఆ, రా కూర్చో. బావా, కూర్చో. ఇప్పుడు వచ్చేస్తారు. అయ్యో, గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. అత్తయ్య, ఇది మీకోసమే. బాబు, కాజల్ పెళ్లి కాస్త త్వరగా జరిగిపోయింది. అందుకనే మేం బంధువుల్ని కూడా ఎవరిని పిలవలేదు. అయ్యో పర్వాలేదు అత్తయ్య, వదిలేయండి. ఏమైంది? ఎందుకు తిరిగి వచ్చేసారు? నాకు ఆరోగ్యం బాగోలేదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళు, నేను రెస్ట్ తీసుకుంటాను. అరే, ఏమైంది? వెళ్ళమంటుంటే. అరే కాజల్. నమస్తే అన్నయ్య. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? కాజల్, మీ భర్తని పరిచయం చేయవా? నేనేంటో చూసొస్తాను. అజిత్, కాజల్, అమ్మ అల్లుడిగారు ఎక్కడున్నారు? అమ్మా, ఆయనకి ఉదయం నుంచి ఒంట్లో బాలేదు. లేచి టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. ఇప్పుడు లేపినా లేవట్లేదు. ఏం పర్వాలేదులే. అంజలి సీమంతానికి వస్తాను కదా, అప్పుడు కలుస్తాను, సరేనా? వస్తాను. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సరే బాబు. జాగ్రత్తగా ఉండు. అజిత్, ఇన్స్పెక్టర్ సార్ ఎక్కడున్నారు? ఎందుకు? ఏమైంది? మేము వెంటనే అతన్ని కలవాలి. ఏమైంది యాదవ్? సార్ సార్, సార్ సార్ నా భార్య మధ్యాహ్నం నుంచి ఇంటికి రాలేదు. తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ఎక్కడికన్నా బయటికి వెళ్ళారేమో, వచ్చేస్తారుగా, కాస్త వెయిట్ చేయండి. సార్ మీకు అర్థం కావడం లేదు. తన ఫోన్ కూడా కలవడం లేదు. చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికి చూసాం, కానీ ఎక్కడ కనిపించలేదు సార్. సార్ పైగా తను ప్రెగ్నెంట్గా ఉంది, అందుకే మాకు ఇంత టెన్షన్గా ఉంది. సార్ ప్లీజ్ సార్, తనని ఎలాగైనా కనిపెట్టండి ప్లీజ్ సార్. సరే సరే, ఓకే. ఆవిడ ఫోటో ఏదైనా తీసుకొచ్చారా? ఫోటో ఫోన్లో ఉంది సార్. సార్ యాదవ్, ఈ ఫోటో కాపీస్ అందరికి సర్క్యులేట్ చేయండి. కబురు ఏమైనా తెలిస్తే వెంటనే చెప్పండి. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. ఏదైనా తెలిస్తే కబురు పెడతా. మీ వైఫ్ తిరిగి వచ్చేసారంటే మాకు చెప్పండి. ఎస్ సార్. అమ్మా, ఏమైంది? కాజల్, ప్రకాష్, అజిత్ ఇంకా రాలేదు. నాకు భయంగా ఉంది. మీరు భయపడొద్దమ్మా, వాళ్ళు వచ్చేస్తారు.
ప్రకాష్ ఏవైందమ్మా? పోలీసులు ఏం చెప్పారు? ఇంకా కోడలెక్కడా? అమ్మా, పోలీసులు అంజలిని వెతుకుతున్నారు. వాళ్ళకి ఏమైనా తెలిసిందంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తారంటమ్మా. దేవుడా, నా కోడల్ని కాపాడు. సార్, వైర్లెస్లో మెసేజ్ వచ్చింది. అది లక్ష్మీనగర్లో కాలిపోయిన డెడ్ బాడీ దొరికిందంట. కాలిపోయిన బాడీయా? బండి తీయండి త్వరగా. సార్ ఇక్కడ. సార్, ఫోన్ చేసింది నేనే. బాడీ మొత్తం కాలిపోయింది. ఒక అమ్మాయి బాడీలాగా ఉంది. ఓ పని చేయండి, అంబులెన్స్కి ఫోన్ చేయండి, పోస్ట్ మార్టానికి బాడీని పంపండి. ఓకే సార్. పక్కన ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయో చూడండి, వెతకండి. ఇదిగోండి, బాడీలో ఈ లాకెట్ దొరికింది. ఇది ఎవరిదో తెలుస్తుందా? సార్, ఇది నా అంజలిది. ముందు ఈవిడ గొంతు నులిమి తర్వాత కాల్చేశారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్, ఎవరితోనైనా తనకెందుకు తగాదాలుంటాయి? ఎవరితోనైనా చంపారు. మీరందరూ బయట వెయిట్ చేయండి. యాదవ్, అంజలి వాళ్ళ అమ్మ ఇంట్లో వాళ్ళని పిలవండి. వాళ్ళ దగ్గర కూడా విచారణ జరపాలి. ఓకే సార్. రవి సార్, మీ చెల్లెలు అంజలిని చంపిన విధానం చూస్తుంటే ఎవరో ఆమెను బాగా చీదరించుకునే వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళ అత్తగారింట్లో ఏమీ తెలియదు అంటున్నారు. మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? సార్, వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు సార్? వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు సార్. అంటే ఆ అజిత్ సార్, కాజల్ పెళ్లి చేసుకున్నవాడు. మీరు అంజలి గురించి వాడిని అడగాల్సింది సార్. అనుమానమే లేదు, ఇది వాడే చేసుంటాడు. దీనికి కారణం వాడే సార్. మీకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే వాడు నా చెల్లెల్ని ప్రేమించాడు. 4 సంవత్సరాలు తన వెంట పడ్డాడు. అంజలి, నేను చెప్పేది విను. రేయ్ ఇడియట్, నా చెల్లెలు వెంట ఎందుకు పడుతున్నావురా? ఇంకోసారి నిన్ను చూశానంటే కాళ్ళు విరగొడతాను. జాగ్రత్త. నువ్వు పద. ఊర్లో తన పేరు మొత్తం పాడైంది. తన జీవితం బాగుండాలని ఇంత దూరం వచ్చి తనకి ఇక్కడ పెళ్లి చేశాం. అంజలి అతన్ని ఇష్టపడ్డారా? సార్, తనొక అమాయకురాలు. తనకి ఏమీ తెలీదు ఇది తప్పు, ఇది చెడు అని. ఇంకా పెళ్లి తర్వాత తను మెట్టినింట్లో బాగా కలిసిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తల్లి కాబోతోంది. సార్, మీరే చెప్పండి సార్, తను సంతోషంగా లేకపోతే ఇదంతా జరిగేదా? కానీ ఆ రాస్కెల్ తను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. వాణ్ణి ఆ ఇంట్లో చూసిన వెంటనే నాకు విపరీతమైన కోపం వచ్చింది. అజిత్, నువ్విక్కడేం చేస్తున్నావు? నా చెల్లెల్ని ఫాలో చేసుకుంటూ ఇక్కడ కూడా వచ్చావా? నేను అంజలి కోసం ఇక్కడికి రాలేదు. అయినా అది జరిగి చాలా ఏళ్ళు అవుతుంది. నేనిప్పుడు మారిపోయాను. నాకు పెళ్లి కూడా అయ్యింది కాజల్ తోటి. అంజలికి నాకు ఇప్పుడు ఎటువంటి సంబంధము లేదు, నమ్మండి. అయినా మీరు కూడా చూశారు కదా అంజలి తన భర్తతో ఎంత సంతోషంగా ఉందో అని. వాళ్ళ కుటుంబంలోకి ఓ బుజ్జాయి కూడా రాబోతున్నాడు. మీరు మామయ్య కాబోతున్నారు. ప్లీజ్, దయచేసి మా బంధాలు పాడుకోకుండా చూడండి. మీకు పుణ్యం ఉంటుంది. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను, నమ్మండి. వాడు చెప్పింది నిజమనుకున్నాను. అందుకనే ఆ ఇంట్లో నేను దీని గురించి మాట్లాడలేదు. అప్పుడే చెప్పుండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాను సార్. నేను చెప్తున్నాను కదా, వాడు పగ తీర్చుకోవడానికి అంజలిని చంపేశాడు. ప్లీజ్, దయచేసి వాడిని పట్టుకోండి సార్.
సార్ నిజమేంటంటే పెళ్లికి ముందు అంజలికి నాకు సంబంధం ఉండేది. కానీ పెళ్లి తర్వాత మా బంధం ఆగిపోయిందనేది అబద్ధం. అంజలి చనిపోయాక నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో ఏమీ అర్థం కావడం లేదు. ఒకరోజు నాకు ఎలాగో తన ఫోన్ నెంబర్ నాకు దొరికింది. నేను తన్ని కాంటాక్ట్ చేశాను. నాకు అప్పుడే తెలిసింది అంజలి నేను లేకుండా సంతోషంగా లేదు అని. సార్ ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు నాకు కాజల్ హాస్టల్ ఇంకా కాలేజ్ అడ్రస్ ఇచ్చింది. మా ప్లాన్ ప్రకారమే నేను కాజల్ని ప్రేమిస్తున్నట్టు నటించాను. తనని పెళ్లి చేసుకున్నాను. నేరుగా తన ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత మేము కాజల్ని కాలు జారి కింద పడేలా చేసి తనని పిచ్చిదాన్ని చేసే ప్రయత్నం చేశాము. అప్పుడే మేమిద్దరం కలిసి ఉండగలం. తన అడ్డు లేకుండా పోతుందనుకున్నాం. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. తర్వాత ప్రకాష్ బిడ్డకి అంజలి అమ్మ అవ్వబోతుందని తెలిసి నువ్వు తనని చంపేశావు. లేదు సార్, నేను అలా చేస్తానని మీకు అనిపిస్తోందా? తనని నేను చంపేలా ఉంటే అంజలి కోసం ఇవన్నీ ఎందుకు చేస్తాను మీరే చెప్పండి సార్. నిజంగా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇది ఎలా జరిగిందో అని. సార్ ప్రకాష్ ఇంటి పక్కన విచారించాక ఒక విషయం తెలిసింది సార్. ఏంటి? ఇన్స్పెక్టర్ సార్, మీరు ఏవైంది? ఇన్స్పెక్టర్ సార్, ఆ అజిత్ నిజం ఒప్పుకున్నాడా? మేము నమ్మలేకపోతున్నాం వాడు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తాడని. కానీ అజిత్ ఇది ఒంటరిగా చేయలేదు. ఈ మొత్తం ప్లాన్లోనూ మీ భార్య అంజలి కూడా ఉంది. సార్ ఆ అజిత్ మీకు అబద్ధం చెప్తున్నాడు. మేము ఇన్వెస్టిగేషన్ చేశాం. వీళ్ళిద్దరూ చాలా కాలంగా టచ్లోనే ఉన్నారు. ఒకే ఇంట్లోనే ఉండి మీకు తెలియకుండానే చాలా చేశారు వీళ్ళు. అందువల్ల నిజమైన దోషి అజిత్ కాదు. మీరేం మాట్లాడుతున్నారు? మరి నా భార్యని చంపింది ఎవరు? నువ్వు. మీరు ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ సార్? మేము ఈ పక్కనే కనుక్కున్నాము. అంజలి చివరగా ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఆవిడ మీ బండిలోనే బయలుదేరింది. ఇప్పుడు మీరే చెప్పాలి ఆవిడని తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళారని. మీరేమన్నది మేము ఒప్పుకోవాలా? మేము సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం మ్యామ్. ఇంకా మీరు మీ అన్నయ్య మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్, ఇందులో మీది మీ అన్నయ్య లొకేషన్ అంజలి మర్డర్ స్పాట్ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు నిజాన్ని మీరు ఇక్కడే చెప్తారా లేక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నిజం రప్పించమంటారా? ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్పా. యాక్చువల్లీ సార్, ఆ రోజు అజిత్ రమేష్ మాట్లాడుకోవడం కాజల్ వినేసింది. విన్న తర్వాత తను మొత్తం నాకు చెప్పింది. నేను నమ్మలేకపోయాను. అయినా సరే అంజలిని గమనించడం మొదలుపెట్టాను. చాలా తెలివిగా నీ మొగుణ్ణి దద్దమ్మని చేశావు కదూ. ఇంకా నేనేమో కాజల్కి మెడిసిన్స్ ఇచ్చి తన్నింకా పిచ్చిదాన్ని చేశాను. మాతోనే ఉంటూ మా సంపాదన అనుభవిస్తూ మమ్మల్ని మోసం చేశారు. అందుకే నేను భరించలేకపోయాను. నన్ను యూజ్ చేసుకున్నారు. నా బిడ్డని చంపేశారు. టాబ్లెట్స్ ఇచ్చి నన్ను పిచ్చిదాన్ని చేయాలని వాళ్ళు ప్రయత్నించారు. ఎలా వాళ్ళని నేను వదిలిపెడతాను? వాళ్ళకి తగిన శిక్ష పడాలి కదా. తర్వాత షాపింగ్కి వెళ్దామని అంజనీని తీసుకెళ్ళాం. దగ్గరలో ఉన్న అడవికి తీసుకువెళ్ళాం. ప్రకాష్, మనం ఎందుకు ఈ అడవికి వచ్చాము?
అది చెప్తానే. సగం బాడీ తగలపెట్టేద్దాం. పూర్తిగా తగలపడిపోతే ఆనవాళ్ళు కనిపెట్టడానికి ఇబ్బంది. నువ్వు ఓపెన్ చేయి, ఆ చైన్ తీసి పక్కన పెట్టేశాయి. ఆనవాళ్ళు కనిపెట్టడానికి వీలుగా ఉంటుంది. మాకు తెలుసు బాడీ దొరికిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారని. ఆ ఇన్వెస్టిగేషన్లో అజిత్ అంజలి గురించి నిజం బయటపడుతుందని. అప్పుడు అజిత్ ఇరుక్కుంటాడని అనుకున్నాను. వీళ్ళని తీసుకురండి. కాజల్ లేదు, వద్దు, తీసుకెళ్ళదు సార్. నేను చెప్పేది